సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళలో చాలా మందికి ఒక కల ఉంటుంది. ఒక్క మంచి సినిమా తీస్తే చాలు. కానీ ఒక వ్యక్తి మాత్రం వరుసగా సినిమాలు తీస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన యాక్షన్ వరల్డ్ ని సృష్టించి ఇప్పుడు డైరెక్టర్ నుంచి యాక్టర్ గా కూడా మారిపోయాడు. ఆ వ్యక్తే లోకేష్ కనగరాజ్. మనం ఇప్పుడు లోకి అని పిలుచుకునే ఈ డైరెక్టర్ జర్నీ వెనుక ఒక సాధారణ ఉద్యోగం, సినిమాపై పిచ్చి, షార్ట్ ఫిలిమ్స్, అనేక తిరస్కరణలు. మొదటి సినిమా, అక్కడి నుంచి కార్తీ, విజయ్, కమల్ హాసన్, రజనీకాంత్ ఇలా తమిళ సినిమా టాప్ స్టార్స్ తో సినిమాలు చేసే స్థాయికి ఎదిగిన కథ ఉంది. మరి ఇప్పుడు అదే లోకేష్ డీసీ సినిమాలో హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అసలు ఈ జర్నీ ఎలా మొదలైంది? లోకేష్ ఎవరు? సినిమాల్లోకి రాకముందే ఏం చేసేవాడు? మానగరం నుంచి కూలీ వరకు ఆయన సినిమా ప్రయాణం ఎలా మారింది? ఎల్సీయూ ఎలా పుట్టింది? ఇప్పుడు ఎందుకు యాక్టర్ గా మారాడు? ఈ మొత్తం జర్నీని ఇప్పుడు తెలుసుకుందాం. బాల్యం, సినిమా కళ ఎలా మొదలైంది? లోకేష్ కనగరాజ్ 1986 మార్చి 14న కోయంబత్తూర్ జిల్లాలోని కినతు కడవులో జన్మించారు. చదువులోనూ ముందే ఉన్న లోకేష్ పిఎస్జి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో ఎంబీఏ పూర్తి చేశారు. అంటే మొదటి నుంచే ఆయన సినిమా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాదు. ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేదు, పెద్ద నిర్మాతల పరిచయాలు లేవు, స్టార్ హీరోల అండా లేదు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అయితే సినిమాపై మాత్రం చాలా ఆసక్తి ఉండేదట. అందుకే ఉద్యోగం చేస్తున్నప్పటికీ సినిమా వైపు వెళ్లాలనే కోరిక మాత్రం తగ్గలేదు. నెలకు 70,000 రూపాయల ఉద్యోగం వదిలి సినిమా వైపు. ఇక్కడే లోకేష్ కథలో అసలు టర్నింగ్ పాయింట్ వచ్చింది. సినిమా కోసం ఆయన ఒక స్థిరమైన ఉద్యోగాన్ని వదిలేశాడు. ఆ సమయంలో ఆయనకు నెలకు సుమారు 70,000 రూపాయల జీతం వచ్చేదని గత ఇంటర్వ్యూలను ఉటంకిస్తూ తాజా కథనాలు పేర్కొన్నాయి. అలాంటి స్థిరమైన ఉద్యోగాన్ని వదిలి సినిమా తీస్తానని నిర్ణయించుకోవటం అంత సులభమైన విషయం కాదు. అందులోనూ సినిమా హిట్ అవుతుందనే గ్యారంటీ కూడా లేదు. అవకాశం వస్తుందనే గ్యారంటీ అసలే లేదు. కానీ లోకేష్ రిస్క్ తీసుకున్నాడు. ఆ సమయంలో ఆయన భార్య ఐశ్వర్య ఇచ్చిన సపోర్ట్ కూడా తన ప్రయాణంలో ముఖ్యమని లోకేష్ చెప్పినట్లు తాజా కథనాలు పేర్కొంటున్నాయి. అంటే లోకేష్ జర్నీ కేవలం ఒక డైరెక్టర్ కథ కాదు, ఒక కళను నమ్మి తీసుకున్న రిస్క్ కథ. లోకేష్ మొదట షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తన ప్రతిభను చూపించాడు. 2012లో అచం తబీర్ అనే షార్ట్ ఫిల్మ్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత 2016లో వచ్చిన అవియాల్ అనే ఆంథాలజీ సినిమాలో ఆయన తీసిన షార్ట్ ఫిల్మ్ కు అవకాశం వచ్చింది. ఇక్కడి నుంచి లోకేష్ కి ఫిలిం ఇండస్ట్రీలో తలుపులు తెరుచుకున్నాయి. అక్కడితో ఆగకుండా 2017లో తన మొదటి ఫ్యూచర్ ఫిలిం మానగరం. లోకేష్ ఎవరో ఇండస్ట్రీకి తెలిసిన సినిమా. మానగరం ఒక స్టార్ హీరో సినిమా కాదు, భారీ బడ్జెట్ సినిమా కాదు, కానీ కథ చెప్పే విధానం మాత్రం కొత్తగా అనిపించింది. ఒక నగరం, వేర్వేరు వ్యక్తులు, వారి జీవితాలు ఒకదానితో ఒకటి ఎలా కనెక్ట్ అవుతాయో చూపించిన విధానం. ఇది లోకేష్ లో ఉన్న స్క్రీన్ రైటింగ్ టాలెంట్ ను బయటపెట్టింది. ముఖ్యంగా మల్టిపుల్ క్యారెక్టర్స్ ను ఒకే కథలో కలపటం, టెన్షన్ పెంచడం, రాత్రి వాతావరణాన్ని ఉపయోగించడం, ఇవన్నీ తర్వాత లోకేష్ సినిమాల స్టైల్లో కూడా కనిపించాయి. అంటే లోకేష్ స్టైల్ ఒక్క రోజులో పుట్టలేదు. మా నగరం నుంచే దాని బేస్ కనిపించింది. ఖైదీ లోకేష్ కెరీర్ ను మార్చేసిన సినిమా. మానగరం తర్వాత 2019లో వచ్చింది ఖైదీ. హీరోగా కార్తీ. కానీ ఖైదీ ప్రత్యేకత ఏంటంటే సాధారణ కమర్షియల్ ఫార్ములాను పక్కన పెట్టి ఒక్క రాత్రిలో జరిగే యాక్షన్ కథను చాలా టెన్షన్ తో చెప్పడం. ఢిల్లీ అనే పాత్ర, పోలీసులు, డ్రగ్ మాఫియా, ఒక రాత్రి, ఒక లక్ష్యం, ఇవన్నీ కలిపి లోకేష్ తన యాక్షన్ స్టైల్ ను మరింత బలంగా చూపించాడు. ఇదే సినిమా తర్వాత ఒక పెద్ద ఆలోచనకు బీజం పడింది. అదే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్, ఎల్సీయూ. భారతీయ సినిమాల్లో ఒక కొత్త ప్రయోగం. ముందుగా ఖైదీ ఒక ప్రత్యేకమైన సినిమా, కానీ తర్వాత అదే ప్రపంచంలోని కొన్ని పాత్రలు, సంఘటనలు, సూచనలు మరో సినిమాలోకి రావటం మొదలయ్యాయి. 2022లో వచ్చిన విక్రమ్ ఈ ప్రపంచాన్ని మరింత పెద్దదిగా చేసింది. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ మరియు చివర్లో రోలెక్స్ గా సూర్య. అక్కడ ప్రేక్షకులకు ఒక విషయం అర్థమైంది. ఇది కేవలం విక్రమ్ కథ కాదు, ఒక యూనివర్స్ మొదలైంది. ఖైదీ, విక్రమ్ తర్వాత లియో, ఇవి పరస్పరం కనెక్ట్ అయ్యే ప్రపంచంగా మారాయి. మాస్టర్ విజయ్ తో మొదటి ప్రయాణం. ఇక ఎల్సీయూ మధ్యలో లోకేష్ మరో భారీ స్టార్ తో సినిమా చేశాడు. అదే మాస్టర్. విజయ్ హీరో, విజయ్ సేతుపతి విలన్. కోవిడ్ సమయంలో విడుదలైనప్పటికీ సినిమా భారీ ప్రేక్షకాదరణ పొందింది. అయితే మాస్టర్ ఎల్సీయూలో భాగం కాదు. ఇది లోకేష్ కు ఒక ముఖ్యమైన అనుభవం. ఎందుకంటే ఒక స్టార్ హీరో ఇమేజ్ ను తన కథలో ఎలా ఉపయోగించాలో, అదే సమయంలో తన స్టైల్ ను ఎలా కాపాడుకోవాలో లోకేష్ ఇక్కడ మరింత నేర్చుకున్నాడు. విక్రమ్ లోకేష్ ను పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్చిన సినిమా. కమల్ హాసన్ తో సినిమా. ఇది కేవలం కమల్ హాసన్ సినిమా కాదు, ఖైదీ ప్రపంచంతో కనెక్ట్ అయ్యే సినిమా.
రోలెక్స్ క్యారెక్టర్ ద్వారా ఎల్సీయూ మరింత విస్తరించింది. విక్రమ్ విజయం తర్వాత లోకేష్ పేరు తమిళనాడు దాటి దేశవ్యాప్తంగా వినిపించింది. ఇక ఆయనతో సినిమా చేయాలని కోరుకునే స్టార్ హీరోల సంఖ్య అమాంతం పెరిగింది. తర్వాత విజయ్ తో మరో సినిమా లియో. ఈసారి భారీ అంచనాలు, స్టార్ పవర్, యాక్షన్ మరియు ఎల్సీయూ కనెక్షన్. లియో బాక్సాఫీస్ పరంగా భారీ విజయాన్ని సాధించింది. అయితే సినిమాపై ప్రేక్షకుల అభిప్రాయాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. ముఖ్యంగా రెండో భాగంపై చర్చ జరిగింది. కానీ లోకేష్ ఒక విషయం మాత్రం నిరూపించాడు. పెద్ద స్టార్ ను హ్యాండిల్ చేయగల దర్శకుడిగా తన స్థానం బలపరిచాడు. ఇక లోకేష్ కెరీర్ లో మరో డ్రీమ్ కాంబినేషన్ రజనీకాంత్, కూలీ. ఇది ఎల్సీయూలో భాగం కాదని లోకేష్ టీం వెల్లడించిన స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్. అంటే ఖైదీ, విక్రమ్, లియోతో ఒక యూనివర్స్ సృష్టించిన దర్శకుడు ఇప్పుడు ఆ యూనివర్స్ బయట కూడా తన మార్క్ చూపించగలిగాడా అనే పరీక్ష కూలీతో వచ్చింది. రజనీకాంత్ లాంటి మెగాస్టార్ ను డైరెక్ట్ చేయడం లోకేష్ కెరీర్ లో మరో భారీ మైలురాయి. ఇప్పుడు డైరెక్టర్ నుంచి హీరోగా ఎందుకు? ఇదే మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన తాజా విషయం. DC 2026 ఆగస్టు 7న విడుదలైన ఈ సినిమాలో లోకేష్ కనగరాజ్ తొలిసారి ప్రధాన నటుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమాలో ఆయన దేవదాస్ అనే పాత్రలో కనిపించారు. వామికా గబ్బి హీరోయిన్ గా నటించారు. సినిమాకు అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వం వహించారు. అంటే ఇప్పటి వరకు కెమెరా వెనుక ఉండే లోకేష్ ఈసారి కెమెరా ముందు నిలబడ్డాడు. ఇది ఒక డైరెక్టర్ కు చాలా పెద్ద మార్పు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన నటీనటులకు ఈ సీన్ ఇలా చేయండి అని చెప్పేవాడు. ఇప్పుడు అదే సూచనలు తనకే వర్తిస్తాయి. డీసీలో లోకేష్ ఎలా ఉన్నాడు? డీసీలో యాక్షన్, క్రైమ్, రొమాన్స్, రివెంజ్ అంశాలు కలిసిన కథగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా లోకేష్ యాక్షన్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకుల ఆసక్తి మరింత ఏర్పడింది. సినిమా విడుదలైన తర్వాత మొదటి 2 రోజుల్లో బాక్సాఫీస్ లో మంచి పెరుగుదల కనిపించిందని నివేదికలు పేర్కొన్నాయి. అంటే లోకేష్ పేరు ఒక దర్శకుడిగా మాత్రమే కాదు, ఇప్పుడు ఒక నటుడిగా కూడా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురాగలదా అనే ప్రయోగం మొదలైంది. లోకేష్ స్టైల్ అసలేంటి? లోకేష్ సినిమాలను చూస్తే కొన్ని కామన్ పాయింట్స్ కనిపిస్తాయి. డ్రగ్ మాఫియా, క్రైమ్, యాక్షన్, గ్రే క్యారెక్టర్స్, రాత్రి నేపథ్యం, మల్టిపుల్ క్యారెక్టర్స్, పోలీస్ క్రిమినల్ నెక్సెస్. ఇలాంటి అంశాలు ఆయన సినిమాల్లో తరచుగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆయన అసలు బలం టెన్షన్ క్రియేట్ చేయటం. ఒక సాధారణ సన్నివేశాన్ని కూడా ఇప్పుడు ఏం జరుగుతుంది అనే ఆసక్తితో చూడగలిగేలా చేయటం. ఇదే లోకేష్ కు ప్రత్యేకమైన దర్శకుడి గుర్తింపు తెచ్చింది. లోకేష్ విజయంలో 3 విషయాలు చాలా ముఖ్యమైనవి. మొదటిది సింపుల్ కాన్సెప్ట్ ను గ్రిప్పింగ్ గా చెప్పటం. రెండవది స్టార్ హీరో ఇమేజ్ ను తన కథకు ఉపయోగించుకోవటం. మూడవది ఒక పెద్ద ప్రపంచాన్ని నిర్మించాలనే ఆలోచన. ఖైదీ నుంచి ఎల్సీయూ, విక్రమ్ నుంచి లియో, ఇలా ప్రేక్షకుల్లో తర్వాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని పెంచాడు. మరి లోకేష్ కెరీర్ ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే. డైరెక్టర్ గా లోకేష్ ఇప్పటికే తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు యాక్టర్ గా డీసీతో మరో ప్రయోగం చేశాడు. అయితే లోకేష్ పూర్తిగా నటుడిగా మారిపోతాడా? అవకాశం తక్కువ. ఎందుకంటే అతని ప్రధాన బలం దర్శకత్వమే. అయితే నటుడిగా అప్పుడప్పుడు కనిపించే అవకాశం మాత్రం ఉండొచ్చు. మరోవైపు ఎల్సీయూలో ఇంకా ఎన్నో అవకాశాలున్నాయి. ఖైదీ, విక్రమ్, లియో, రోలెక్స్ ఇలా ఎన్నో పాత్రలు ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతున్నాయి. అందుకే లోకేష్ భవిష్యత్తు సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. చివరిగా ఒక సాధారణ ఉద్యోగం నుంచి సినిమా కళ కోసం రిస్క్ తీసుకున్న యువకుడు షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. అక్కడి నుంచి మానగరం తీశాడు. ఖైదీతో తన ప్రత్యేకతను చూపించాడు. మాస్టర్తో స్టార్ హీరోను హ్యాండిల్ చేశాడు. విక్రమ్తో ఎల్సీయూని ప్రపంచానికి పరిచయం చేశాడు. లియోతో, విజయ్తో మరో భారీ విజయం అందుకున్నాడు. కూలీతో రజనీకాంత్ ను డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు డీసీతో తానే హీరోగా మారాడు. ఇదే లోకేష్ కనగరాజ్ జర్నీ. అతని కథలో ముఖ్యమైన విషయం ఒక్కటే, అవకాశం కోసం ఎదురు చూడలేదు, తనకు తానే అవకాశం సృష్టించుకున్నాడు. అందుకే లోకేష్ కనగరాజ్ కథ ఒక డైరెక్టర్ కథ మాత్రమే కాదు, సినిమాను ప్రేమించే ఒక సాధారణ వ్యక్తి తన కళను నమ్మి ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకంటూ ఒక ప్రపంచాన్ని ఎలా సృష్టించుకున్నాడో చెప్పే కథ. మరి మీ ఫేవరెట్ లోకేష్ కనగరాజ్ సినిమా ఏది? మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో, కూలీ లేక ఇప్పుడు డీసీ? మీ ఫేవరెట్ సినిమాను కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి డైరెక్టర్స్ లైఫ్ స్టోరీస్, మూవీ జర్నీ, సినిమా విశ్లేషణల కోసం మా ఎంటర్టైన్మెంట్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.